హలో అండి. నమస్తే అందరికీ. ఇవాల్టి రెసిపీ పాలు తోటకూర కాళ్ళ ఇగురు. కర్రీ చేయడం చాలా సింపుల్, కానీ ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో చేస్తూ చేయండి. మీరు జనరల్గా చేసే కర్రీ కంటే కూడా టేస్ట్ మరింత బాగుంటుంది. ముందుగా అయితే ఒక పెద్ద లేతగా ఉన్న తోటకూర కట్టను తీసుకోండి. తోటకూర ఎంత లేతగా ఉంటే కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది. ముందుగా ఆకుల్ని కాడల్ని సెపరేట్ చేసుకోండి. పాలు తోటకూర కాడలు అనేది ఒక గ్రేట్ కాంబినేషన్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. విలేజెస్లో ప్రత్యేకంగా ఈ కర్రీని ఎక్కువగా వండుతూ ఉంటారు. ఇప్పుడు కాడలన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఈ పాలు తోటకూర కర్రీ పథ్యం చేసే వాళ్ళకి, బాలింతలకి చాలా మంచిది. తోటకూర అంటే ఇష్టం లేని వాళ్ళకి ఈ స్టైల్లో కర్రీ చేసి పెట్టండి. ఖచ్చితంగా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఈ కర్రీ ముఖ్యంగా పిల్లలకు కూడా చాలా మంచిది. హై ఫైబర్ ఉంటుంది కాబట్టి పిల్లలు ఆకుకూరలు ఎక్కువగా తినరు. ఇలా చేసి పెట్టండి, ఖచ్చితంగా తింటారు. ముక్కలుగా కట్ చేసుకున్న తోటకూర కాడల్ని 3-4 సార్లు బాగా వాష్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక రెబ్బ కరివేపాకు వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ సన్నని తరుగు, 2 పచ్చిమిర్చి చిలుకలు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి అని చెప్పాను కదా, ఇందులో ఫస్ట్ టిప్ ఏంటంటే ఆనియన్స్ అనేవి ఈ కర్రీలో ఎక్కువ వేయకూడదు, చాలా తక్కువ వేయాలి. ఎక్కువ వేస్తే ఏంటంటే స్వీట్నెస్ వచ్చేస్తుంది కర్రీ. ఎంత తక్కువ ఆనియన్ వేసుకుంటే కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది. మనం అందరికీ గ్రేవీ సరిపోదు అని చెప్పి ఆనియన్స్ ఎక్కువ వేస్తూ ఉంటాము, కానీ కొన్ని పర్టికులర్ కర్రీస్లో ఆనియన్స్ ఎక్కువ వేయడం వల్ల దానికి ఉన్న ఒరిజినల్ టేస్ట్ అనేది పోతుంది. సో ఈ కర్రీ కూడా అంతే. దీంట్లో ఆనియన్స్ ఎక్కువ వేయకూడదు. వీలైనంత తక్కువ ఆనియన్స్తో కర్రీ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తోటకూర కాడలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాలు మగ్గించండి. ఫ్రై చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఒక 5-6 నిమిషాల తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. ఇప్పుడు సెకండ్ టిప్ ఏంటంటే కారం కూడా ఎక్కువ వేయకూడదు. జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకోవాలి, చాలా తక్కువ. అలాగే ఉప్పు కూడా మనం నార్మల్గా తినే ఉప్పు కంటే కొంచెం తక్కువ వేసుకోవాలి. అప్పుడే ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పసుపు, ఉప్పు, కారం వేసుకున్నాక మరో 4 నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోండి. కాడలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత 1 కప్పు చిక్కటి పాలు పోసుకోండి. ఇది ఫైనల్ టిప్. ఈ కర్రీలో వాటర్ అనేది యూజ్ చేయట్లేదు, ఓన్లీ పాలతోనే ఉడికిస్తున్నాము కాబట్టి కర్రీ టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో నెమ్మదిగా ఉడికించండి. మూత పెట్టేటప్పుడు ఫుల్గా క్లోజ్ చేయొద్దు, కొంచెం సైడ్కి ఓపెన్ ఉంచండి, లేదంటే పాలు పొంగిపోతాయి ఎంత లో ఫ్లేమ్లో పెట్టినా సరే. పాలు పోసిన వెంటనే మూతను పెట్టేయండి, గరిటతో అసలు తిప్పొద్దు. ఒక 5-6 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత అప్పుడు గరిటతో తిప్పండి. ముందుగా తిప్పితే మనకి ఆ కర్రీకి ఉన్న క్రీమీ టెక్స్చర్ అనేది రాదు. కూరని లో ఫ్లేమ్లోనే ఉంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఆయిల్ సెపరేట్ అయ్యేటప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. నేను చెప్పిన ఈ టిప్స్ని ఫాలో చేసి ఈ స్టైల్లో కర్రీ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో తింటే కర్రీ టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలాగే పాలు పోసుకున్న తర్వాత మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. లిడ్ అనేది క్లోజ్ అయిపోయిందంటే పాలన్నీ పొంగిపోతాయి. రెసిపీ నచ్చితే ట్రై చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.